హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్ కార్యక్రమంలో మనం అందరం కూడా పాలుభాగస్తులుగా మనం ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు పవర్ఫుల్ కార్యాలు చేయాలి. పవర్ఫుల్ కార్యాలు జరగాలి అంటే మొదట మనం ఆత్మీయ జీవితాన్ని పవర్ఫుల్గా నడిపించుకోవాలి. మొదట ఆత్మీయంగా ప్రారంభమవుతుంది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ జీవితంలో శారీరకంగా కుటుంబపరంగా మీరు దీవించబడాలంటే మొదట ఆత్మీయంగా మీరు దీవించబడితే అన్ని విషయాల్లో దేవుడు కార్యం చేస్తారు. అన్ని విషయాలు దేవుడు కార్యం చేస్తారు. సో కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం బలపరచబడి ఆత్మీయంగా మనం బలపరచబడితే మీ ఆత్మలో స్ట్రాంగ్గా మీరు ఉండగలిగితే దేవుడు మీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం చూద్దామా? యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి అది ఒంటిగానే ఉంటే అది ఫలించదంటండి. అది ఒకవేళ చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అది చస్తే విస్తారంగా ఫలిస్తుందండి. అంటే గోధుమ గింజ అది పగిలి అందులోంచి ఏమొస్తుందండి? ఒక మొలక వస్తుంది. ఈరోజు మనం కూడా పవర్ఫుల్ బిలీవర్గా మనం ఉండాలి అని అనుకుంటే యు నీడ్ టు డై. హల్లెలూయా. మనం చనిపోవాలి అనుకుంటున్నారా? శారీరకంగా నో. కోపం ఎక్కువగా ఉంది కదా, కోపంలో మీరు చనిపోవాలి. ఏమండి, పక్కవారు బాగుపడితే మనం చూడలేకపోతాం, అసహ్యపడుతున్నామా, ఈర్ష్యపడుతున్నామా, అందులో చచ్చిపోవాలి. ఒకరు మేలు పొందుకుంటే మనం ఉండలేకపోతున్నామా, అందులో మనం చచ్చిపోవాలి. ధనము 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 ఎలా సంపాదించాలి, డే అండ్ నైట్ దాని కొరకే. ఫోన్ చూసినా, బయటకు వెళ్ళినా, ఫ్రెండ్స్తో మాట్లాడినా, ప్రతి విషయంలో కూడా ధనం అన్నమా, ఆ విషయంలో మనం చనిపోవాలి. తన స్థితిని బట్టి, తన పొజిషన్ బట్టి కొంతమంది అహంకారము, దాని విషయం చనిపోవాలి. ఎదురువాడిని కించపరిచి మాట్లాడము, ఎదురువాడిని అవమానపరచడము, నలుగురు మధ్యలో ఆ వ్యక్తిని అవమానపరచడం, నిందలు వేయడం, ఆ విషయం చచ్చిపోవాలి. ఎస్, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి ఒకరోజు ఒక స్త్రీని, వేశ్యని తీసుకుని వస్తారు. ఆమె వేశ్య చేస్తూ, వ్యభిచారం చేస్తూ ఆమె పట్టబడింది. నువ్వు ఏం చేస్తున్నావంటే యేసు ప్రవక్తలు సంబోధిస్తారు. మీలో ఎవరైతే పాపం లేదో వారు రాయవేయమన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు, చిన్నవారు మొక్కను పెద్ద వరకు, ఒకరి వరకు ఒకరు వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా ఆమె మీద రాయవేయలేదు. యేసుప్రభు అంటారు కదా, అమ్మా, హల్లెలూయా, అమ్మా, నేను కూడా నీ మీద రాయవేయను, నేను కూడా నిన్ను దూషించను, కాబట్టి సమాధానంతో వెళ్ళిపో, ఇంక ఎన్నడూ పాపం చేయకని ప్రభు చెప్పారు. సరే, యేసుప్రభు ఎలా సంబోధిస్తున్నాడు చూసారా? కాబట్టి మనము మన ఆత్మీయ జీవితంలో చచ్చిపోవాలంటే, ఒకవేళ అటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే, వేష అలాగా ఒకవేళ మనం మాట్లాడేస్తాం, మనసులో ఏదో ఒక కోణంలో చిచి ఈమె ఇలా చేస్తుందా? చూసారా, యేసుప్రభు తన కల్మషం లేని ప్రేమను ఆమెకు కూడా ఆయన పంచాడు. సో కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మన ఈ విషయాలన్నిట్లో కూడా మనం చచ్చిపోవాలి. మనం చచ్చిపోగలిగితే మనం ఫలిస్తాం. దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు, మాటలు మన ఆత్మీయ జీవితాలు పెంపొందించుకోవచ్చు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతి, దయాలతో, ఆశ, నిగ్రహం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, వీటిని మన ఆత్మీయ జీవితంలో పెంపొందించుకోవాలి. కాబట్టి దీనికి వ్యతిరేకమైన ప్రతి విషయంలో కూడా మీరు చచ్చిపోగలిగితే మీరు పవర్ఫుల్ బిలీవర్గా మారతారు. హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్కి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మీయ జీవితాన్ని నడిపించగలరు. ఎవరైతే వీటిలో చచ్చిపోతాడో వాడే పవర్ఫుల్ బిలీవర్. దేవుడి కొద్ది మాటలు దీవించినగా. మే గాడ్ బ్లెస్ యు.